వెల్కమ్ టు జోషి 9 టీవీ. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్. ఆ వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా మాత్రం చూడండి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇటీవలి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో 100% విత్డ్రాకు అవకాశం కల్పించారు. అలాగే కొన్ని నిబంధనలు కూడా మార్చారు. ఈ క్రమంలో కేంద్రం తీరుపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఉద్యోగం కోల్పోతే పరిస్థితి ఏంటి? 3 ఏళ్ల వరకు ఈపీఎస్ డబ్బులు తీసుకునేందుకు ఆగాలా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎఫ్ఓ కొత్తగా తీసుకొచ్చిన కొత్త రూల్స్పై విపక్షాలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా పీఎఫ్ పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన గడువు పెంచడంపై మండిపడుతున్నారు. పీఎఫ్ ముందస్తు విత్డ్రా గడువును 2 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ఈపీఎస్ మొత్తం విత్డ్రా చేసేందుకు సమయాన్ని సైతం 2 నెలల నుంచి 36 నెలలకు పెంచడం సహా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో 25% కనీస బ్యాలెన్స్ ఉండాలన్న రూల్ తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొత్తగా తీసుకొచ్చిన ఈ రూల్స్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈపీఎఫ్ఓ ఇటీవల తెచ్చిన కొత్తగా రూల్స్ చాలా క్రూరంగా ఉన్నాయి. ముఖ్యంగా పింఛనదారులు, ఉద్యోగం కోల్పోయిన వారికి తమ డబ్బు అందకుండా చేస్తున్నారు. ఉద్యోగం కోల్పోయిన వారు తమ పీఎఫ్ డబ్బుల కోసం ఏడాది పాటు వేచి చూడాల్సి వస్తుంది. పెన్షన్ నిధి అందుకోవాలంటే ఇకపై 3 సంవత్సరాలు ఆగాలి. గతంలో ఇది 2 నెలలు మాత్రమే. 25% పీఎఫ్ డబ్బులు లాక్ చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఇది సంస్కరణ కాదు, దోపిడీ. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న కార్మిక శాఖ మంత్రిని కట్టడి చేయాలి అని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. ఒక ఉద్యోగి ఏదైనా కారణం చేత ఉద్యోగం కోల్పోయినట్లయితే ఆ వ్యక్తి ఈఎంఐలు, బిల్లులు ఎలా చెల్లిస్తాడని ప్రశ్నించారు. ఒకవేళ ఏడాది తర్వాత పీఎఫ్ డబ్బులు అందుకున్నా అందులో 75% మాత్రమే వస్తాయని, మిగిలిన 25% డబ్బుల కోసం రిటైర్మెంట్ వరకు వేచి ఉండాలని కూడా అడిగారు. తమ డబ్బులను తీసుకోకుండా అడ్డుకుంటే మధ్యతరగతి ప్రజల మనుగడ ఎలా సాగుతుందన్నారు. ప్రధాని మోదీ ఆర్థిక విధానాల వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన కొత్త ఈపీఎఫ్ఓ రూల్స్ వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్ డిమాండ్ చేశారు. రూల్స్ సరళానంతరం చేస్తున్నామనే పేరుతో కష్టపడి సంపాదించిన సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. 25% కనీస నిల్వ రూల్ ద్వారా పదవి విరమణ వరకు ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. మరోవైపు ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2 నెలల పాటు ఉద్యోగం కోల్పోయినా తమ పీఎఫ్ డబ్బులు మొత్తం తీసుకుంటున్నారని, మళ్ళీ కొత్తగా ఉద్యోగంలో చేరితే కొత్త అకౌంట్ తెరుస్తున్నారని చెప్పారు. దీంతో పెన్షన్ ప్రయోజనాలు, ఇతర బెనిఫిట్స్ కోల్పోతున్నట్లు కూడా గుర్తు చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.